ఇదే తెలంగాణకు చెందిన కాలాన్ కంపెనీ సంబంధించిన నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇలాసిల్ 2.5 అండి. ఇది LFP బ్యాటరీ ప్యాక్స్తో తయారు చేశారు. ఓవరాల్గా 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఇస్తున్నారు. 85 కిలోమీటర్ రేంజ్, 105 కిలోమీటర్ రేంజ్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన పూర్తి రైడ్ రివ్యూని ఈరోజు మన ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్లో తెలుసుకుందాం. ఇదే మన కాలాన్ కంపెనీ వారి ఇలాసిల్ 2.5 ఎలక్ట్రిక్ స్కూటర్ అండి. ఒక చిన్న సైజ్ స్కూటరు, నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ అనమాట. చూడ్డానికి మనకి వెస్పా లైక్ డిజైన్ అయితే కనిపిస్తుంది మీకు. దీంట్లో కూడా వీళ్ళు LFP బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. వీళ్ళు అదర్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా ఈ కంపెనీ నుండి అన్నీ కూడా LFPని యూజ్ చేస్తున్నారు. డిజైన్ చూసుకున్నట్లయితే ముందు వైపు మనకి LED హెడ్ ల్యాంప్ అనేది వస్తుందండి, గ్రౌండ్ షేపు. అన్నీ కిందకు వచ్చి వస్తే ఇక్కడ మనకి టర్న్ లైట్ ఇండికేటర్స్ అనేవి ఇటు సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది. 3 గ్రిల్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి మడ్ గార్డ్ అనమాట, యావరేజ్ క్వాలిటీ మడ్ గార్డ్ అనేది ఇచ్చారు. అలానే ఇక్కడ మనకి టైర్స్ చూసుకున్నట్లయితే 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. అలానే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షను. బ్రేకింగ్ యాక్షన్ చూస్తే మనకి డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ అయితే నేను అనుకోవడం ఇంచుమించుగా ఒక 140 to 155 మిల్లీమీటర్స్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్కూటర్తో పాటు. ఇక ఫుట్బోర్డ్ స్పేస్ అయితే ఇంత ఉంటుంది, మరీ ఎక్కువ ఫుట్బోర్డ్ స్పేస్ అయితే ఉండదండి. కొంచెం ఒక మీడియం ఫుట్బోర్డ్ స్పేస్ అయితే మీకు లభిస్తుంది అనమాట. ఇక దీని ఛార్జింగ్ సాకెట్ వచ్చి సీట్ కింద ఇక్కడ పొజిషన్ ఇచ్చారు. ఈ ఛార్జింగ్ సాకెట్తో మనం 10 amps ఛార్జర్ అనేది ఇస్తారండి. మనకి దీనికి ఉన్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా, ఎందుకంటే ఇందులో 2 బ్యాటరీ ప్యాక్స్ ఇస్తున్నారు. 60 volt 30 వేయచ్చు, 60 volt 36 వేయచ్చు. 60 volt 30 వేయచ్చుకి అయితే మనకి ఇంచుమించుగా ఒక 3 hours 3 to 3.5 hours పడుతుంది. 60 volt 36 వేయచ్చు అంటే 3.5 hours to 4 hours ఈ స్కూటర్ని ఛార్జ్ చేసుకోవచ్చు. 60 volts 30 AH బ్యాటరీ అయితే మనకి 85 కిలోమీటర్ రేంజ్ ఇస్తున్నారు. అయితే 60 volts 36 అయితే 105 కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. ఇక రేర్ సైడ్ చూస్తే మనకి మడ్ పడకుండా ప్రొటెక్షన్ ఎలిమెంట్ అనేది రైట్ సైడ్ ఇచ్చారు. అలానే మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్ అనేది ఇక్కడ మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్ ఉంటుంది. ఇది మనకి రేర్ సైడ్ మనకి స్ప్రింగ్ సస్పెన్షన్స్ అనేది ఇచ్చారు, డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్. ఇక టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 10 inch టైర్స్. ఫ్రంట్ ఏదైతే సైజు అదే 10 inch ట్యూబ్లెస్ టైర్ రేర్ సైడ్ కూడా ఇస్తున్నారు. ఇక రేర్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది మనకి బ్యాక్ రెస్ట్. ఇది బ్యాక్ రెస్ట్ మాత్రం కొంచెం స్ట్రాంగ్గా ఉంది స్కూటర్లో. అలానే టర్న్ లైట్ ఇండికేటర్స్ రేర్ సైడ్. ఇక్కడ వచ్చి బ్యాక్ లైట్ మళ్ళీ మామూలు లైట్ ఎల్లో లైట్ ఇస్తున్నారు. మళ్ళీ బ్యాక్ సైడ్ మడ్ గార్డ్. సో ఫ్రంట్ సైడ్తో పోల్చుకున్నట్లయితే కొంచెం క్వాలిటీగానే ఉంది బ్యాక్ సైడ్ మడ్ గార్డ్ అనేది. ఇక్కడ వీళ్ళు నో లైసెన్స్ ప్లేట్ అనేది ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఇటు సైడ్ చూస్తే మనకి మోటార్ అనమాట 250 watt హబ్ మోటార్ ఇస్తున్నారు. 25 km/h టాప్ స్పీడ్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ కూడా మడ్ పడకుండా ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అలానే లేడీస్ ఫుట్ రెస్ట్ ఇది. ఇక వీళ్ళు సెంటర్ స్టాండ్ ఇస్తున్నారు, అలానే సైడ్ స్టాండ్ కూడా ఇస్తున్నారు. సైడ్ స్టాండ్కి అయితే సెన్సార్ లాంటిది ఏమీ ఆఫర్ చేయట్లేదు. ఇక స్కూటర్తో పాటుగా సీట్ అనేది ఎంత ఉంటుందండి, మరీ పెద్ద సీట్ అయితే కాదు, ఒక బాగా మీడియం పర్సనాలిటీ అయితే పర్లేదు, ఇద్దరు కూర్చోవచ్చు అనమాట. ఇక మన సీట్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ మనం క్లిక్ చేస్తే బూట్ స్పేస్ ఓపెన్ అవుతుంది. నాకు తెలిసి ఒక 6 to 8 liters బూట్ స్పేస్ అనేది ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. అలానే ఇక్కడ MCB స్విచ్ ఉందండి, ఆఫ్ ఆన్ స్విచ్. USB సాకెట్ కూడా ఇచ్చారు, ఇన్ కేస్ మీరు మొబైల్ ఛార్జింగ్ పెట్టాలంటే మొబైల్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ సైడ్ బటన్స్ చూసుకున్నట్లయితే లైట్ స్విచ్ అండి, హార్న్ స్విచ్, టర్న్ లైట్ ఇండికేటర్ స్విచ్, హుక్ ఇచ్చారు. అలానే కీ స్విచ్ ఇక్కడ, అలానే లో బీమ్ హై బీమ్ స్విచ్. ఇవి మోడ్స్ 1 2 3 మోడ్స్, రివర్స్ మోడ్, పార్కింగ్ మోడ్. ఇక్కడ మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మనకి మోడ్స్ని మారిస్తే దానికి తగ్గట్టుగా మోడ్స్ అనేవి మారుతాయండి. ఓడోమీటర్ రీడింగ్ అంటే బ్యాటరీ పర్సంటేజ్ ఇండికేషను. ఇందులో మనకి రివర్స్ మోడ్ కూడా ఉందని చెప్పాను కదా, ఇది జస్ట్ మీరు R బటన్ ప్రెస్ చేసి థ్రాటిల్ ఇస్తే బండి బ్యాక్ మూవ్ అవుతుందండి. ఇక ఈ స్కూటర్ మన కీతో ఆన్ చేయొచ్చు, లేదంటే రిమోట్గా కూడా ఆన్ చేయొచ్చు. నేను కీ ఆఫ్ చేస్తాను. ఇక్కడున్న బటన్స్ చూడండి, ఇది పవర్ బటన్, 2 times ప్రెస్ చేస్తే రిమోట్గా ఆన్ అవుతుంది. యాంటీ థెఫ్ట్ అలారం కూడా ఆన్ చేయొచ్చు. ఇది జస్ట్ అన్లాక్ బటన్ క్లిక్ చేసి లాక్ బటన్ క్లిక్ చేసి ఇన్ కేస్ ఎవరైనా బండి మూవ్ చేస్తే ఇలాగా అలారం సౌండ్ వస్తుందండి. ఫైండ్ మై స్కూటర్ ఆప్షన్ కూడా ఉంది, ఈ బటన్ నొక్కితే బండి ఇండికేట్ చేయొచ్చు. ఇవి మన స్కూటర్లో ఉన్న ఫీచర్స్ అండి. దీని ఫస్ట్ మనం ఈ బండిని ఎలా ఆన్ చేయాలో మీకు చూపిస్తాను. కీ పెట్టి ఇందులో పెట్టి మనం రైట్ సైడ్ తిప్పాలి.
ఇదే సాకెట్. బండి ఇనీషియల్గా పార్కింగ్ మోడ్లోకి వెళ్తుందండి. ఇప్పుడు మనం ఇక్కడ పీ బటన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేస్తే ఈ బండి మూవ్ అవుతుంది. ఇది చిన్న స్కూటర్ అండి, ఇద్దరికి ఇంచుమించుగా అడ్జస్ట్ చేసుకుని అయితే సెట్ అవుతుంది అనమాట స్కూటర్. మరీ పెద్ద సీట్ అయితే మీకు లభించదు. ఇందులో పికప్ చూసుకున్నట్లయితే ఒక మీడియం పికప్ అయినా మీకు లభిస్తుంది. అది కూడా మనకి థర్డ్ మోడ్లో వెళ్తే. ఫస్ట్ మోడ్లో అయితే చాలా లో పికప్ అనేది ఉంటుంది. స్పీడ్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ మోడ్లో ఇంచుమించుగా 24 వరకు రీచ్ అవుతుందండి. సెకండ్ మోడ్లో కూడా అంతే స్పీడ్ వెళ్తుంది, 20-24. ఇంకా థర్డ్ మోడ్లో 24 to 25. సో డిఫరెంట్ మోడ్స్లో ఏంటంటే మనకి ఇనీషియల్గా యాక్సిలరేషన్ అంటే చాలా టైం పడుతుంది. అంటే ఫస్ట్ మోడ్లో ఎక్కువ టైం పడుతుంది, సెకండ్ మోడ్లో కొంచెం తగ్గుతుంది, థర్డ్ మోడ్లో కాస్త ఫాస్ట్గా యాక్సిలరేట్ అవుతుంది. స్కూటర్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, దానివల్ల కావచ్చు. అంటే మనకు సస్పెన్షన్ యాక్షన్ అని తెలియట్లేదు, బాగా లైట్ వెయిట్ ఉండడం వల్ల స్కూటర్. సార్ మీకు బ్రేకింగ్ యాక్షన్ చూపిస్తాను. చూసారా, ఒక 1 to 2 seconds ఈ టైంలో మనకి బ్రేక్ యాక్షన్ అనేది ఉంటుంది. ఇక హైట్ పరంగా చూసుకున్నట్లయితే మీకు మీడియం లేకపోతే కొంచెం షార్ట్ హైట్ వాళ్ళకి ఆ హైట్కి తగ్గట్టుగా ఉంటుంది స్కూటర్ ఇది. ఇంకా డిజిటల్ మీటర్ మీద నెంబర్స్ అయితే బాగానే కనిపిస్తున్నాయి మీకు. డిస్ప్లే మీద డిజిటల్ లెటర్స్ కానీ, బ్యాటరీ పర్సెంట్ ఇండికేటర్ కానీ. ఇక్కడ మీకు ఓన్లీ బార్సే ఉంటాయి. నెక్స్ట్ ఓడోమీటర్ రీడింగ్ క్లారిటీగానే కనిపిస్తుంది. సార్ హార్న్ చూద్దాం. సార్ మనం షార్ప్ టర్న్ తీసుకుందాం. కొంచెం బాగా మీకు ఒకవేళ మీరు పొడుగ్గా ఉంటే మాత్రం కాల్ మీకు చూడండి ఇక్కడ అబ్స్ట్రక్ట్ అవుతాయి మీకు చూడండి కంప్లీట్గా. సో పొడుగ్గా ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఇది మీడియం షార్ట్ వాళ్ళకి అనేది సూట్ అవుతుంది. వెనక్కి కూర్చోవాలి లేకపోతే బాగా వెనక్కి. సో ఇది కాలాన్ కంపెనీ సంబంధించిన ఎలాసిల్ 2.5 ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి రైడ్ అండి. వీళ్ళు 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఆఫర్ చేస్తున్నారు. 60 volt 30H బ్యాటరీ ప్యాక్తో అయితే వీళ్ళు 87,000 రూపాయలకి స్కూటర్ అనేది ఇస్తున్నారు. అదే 60 volt 36AHకి అయితే 94,500 రూపాయలకి ఇస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఇస్తున్నారు. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్లో కూడా ఆఫర్ చేస్తామండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ క్రోడ్ రివ్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ క్రోడ్ ఛానల్, ఆటోమొబైల్ కరెంట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.